హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలను గత కొన్ని వీడియోలుగా డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఆ యొక్క వీడియోకు కొనసాగింపుగానే మరికొన్ని ప్రశ్నలను ఇక్కడ డిస్కస్ చేద్దామండి. ఇప్పటివరకు 70 ప్రశ్నల పైగా డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు డిస్కస్ చేయబోతున్న మొదటి ప్రశ్న ఓవరాల్గా 71వ ప్రశ్న చూడండి. ఇటీవల ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ కమిషన్కి నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారని అడుగుతున్నారండి. దేనికండి? ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ కమిషన్కి నూతన చైర్పర్సన్గా మీరాబాయ్ చాను గారు నియమితులు కావడం జరిగింది. ఆమె యొక్క పదవిలో మరో 4 సంవత్సరాల పాటు కొనసాగబోతున్నారండి. కాబట్టి గుర్తుంచుకోండి, ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ కమిషన్కి నూతన చైర్పర్సన్ ఎవరు అంటే మీరాబాయ్ చాను. ఈమె 4 సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగబోతున్నారు. అసలు మీరాబాయ్ చాను ఎవరు అంటే ఈమె టోక్యో ఒలింపిక్స్లో 49 కేజీల విభాగంలో రజత పథకాన్ని సాధించడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, ఒక ఒలింపిక్ విజేత ఈరోజు ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ కమిషన్కి నూతన చైర్పర్సన్గా నియమితులవ్వడం అనేది చాలా గొప్ప విషయం అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ కమిషన్కి వైస్ చైర్పర్సన్గా సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి నియమితులు కావడం జరిగింది. ఇతను ఎవరు అన్నా కూడా ఇతను వెయిట్ లిఫ్టర్ అండి. ఇక మరొక ప్రశ్న, 72వ ప్రశ్న చూడండి. ఇటీవల అంటే 2024 డిసెంబర్లో కేరళ రాష్ట్రానికి నూతన గవర్నర్గా ఎవరు నియమితులయ్యారని అడుగుతున్నారండి. 2024 సంవత్సరం డిసెంబర్ మాసంలో 5 రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా కేరళ రాష్ట్రానికి నూతన గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు అంటే రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అండి. చాలా ఇంపార్టెంట్. గవర్నర్లు ఒకవైపు ఇచ్చి జతపరచండి అనే ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి నూతన కేరళ రాష్ట్ర గవర్నర్ ఎవరు అంటే రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అండి. ఇతను గతంలో బీహార్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేయడం జరిగింది. అదేవిధంగా బీహార్ రాష్ట్రానికి నూతన గవర్నర్గా ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారు నియమితులవ్వడం జరిగింది. ఇతడు గతంలో కేరళ రాష్ట్రానికి గవర్నర్గా నియమితులయ్యారు. అభ్యర్థులు ఇక్కడ ఒక అంశాన్ని గమనించండి. కేరళ గవర్నర్ని బీహార్కు ట్రాన్స్ఫర్ చేశారు, బీహార్ గవర్నర్ని కేరళ రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేశారు అనే అంశాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. కేరళ రాష్ట్రానికి గతంలో ఎవరు గవర్నర్ చేశారన్నాం? ఆరిఫ్ అహ్మద్ ఖాన్. అతడు ఏ రాష్ట్రానికి గవర్నర్గా నియమితులయ్యాడు ఇప్పుడు అంటే బీహార్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా గతంలో బీహార్ గవర్నర్ అయినటువంటి రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఏ రాష్ట్రానికి గవర్నర్గా నియమితులయ్యారు అంటే కేరళ. కాబట్టి ట్రాన్స్ఫర్ అయ్యారు ఆ 2 రాష్ట్రాల మధ్య అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మణిపూర్ అండి. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రపతి పాలన విధించబడినటువంటి మణిపూర్ రాష్ట్రానికి 2024 డిసెంబర్లో గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు అంటే అజయ్ కుమార్ భల్లా అని గుర్తుంచుకోండి. ఇక ఒడిశా రాష్ట్రానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాసి అయినటువంటి కంబంపాటి హరిబాబు గారు నియమితులు కావడం జరిగింది నూతన గవర్నర్గా. ఇతను గతంలో మిజోరాం రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు. అదేవిధంగా ప్రస్తుతం మిజోరాం రాష్ట్ర గవర్నర్గా ఎవరు కొనసాగుతున్నారు, ఎవరు నియమితులయ్యారు అంటే జనరల్ వికే కుమార్ అండి. వికే అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి, విజయ్ కుమార్. ఇక 73వ ప్రశ్న చూడండి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ మొత్తం ఎంత అని అడుగుతున్నారండి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ యొక్క మొత్తం ఎంత అంటే 50,65,345 కోట్లు అండి. ఈ యొక్క డిజిట్ మాత్రం తప్పనిసరిగా గుర్తుంచుకోండి. 50,65,345 కోట్లతో ఈ యొక్క కేంద్ర బడ్జెట్ని కేంద్ర ఆర్థిక మంత్రి వర్యులైనటువంటి నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో రెవెన్యూ వసూలు వచ్చేసి 34,20,409 కోట్లు ఉండగా మూలధన వసూళ్ళు 16,44,936 కోట్లు అనేవి ఉండడం జరిగింది. కాబట్టి మొత్తంగా డిజిట్ను గుర్తుంచుకోండి. 50,65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఇక 74వ ప్రశ్న అండి. 38వ వేసవి జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చినటువంటి రాష్ట్రం ఏది అని అడుగుతున్నారండి. 2025 సంవత్సరంలో నిర్వహించినటువంటి వేసవి జాతీయ క్రీడలు అనేవి ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం 38వ ఎడిషన్ అని గుర్తుంచుకోండి. ఈ యొక్క 38వ
వేసవి జాతీయ క్రీడల్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 2025 సంవత్సరం జనవరి 28వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగాయి. అయితే 2025లో నిర్వహించినటువంటి ఈ యొక్క 38వ జాతీయ వేసవి క్రీడా అంశాలకు సంబంధించిన పోటీలకు ఆతిథ్యం ఇచ్చినటువంటి రాష్ట్రం ఏది అంటే మాత్రం ఉత్తరాఖండ్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఆతిథ్యం ఇచ్చినటువంటి రాష్ట్రం ఏది అని డైరెక్ట్ ప్రశ్న అడగవచ్చు కాబట్టి ఉత్తరాఖండ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే 38వ జాతీయ క్రీడలకి మస్కట్ ఏది అంటే మౌలి అండి. మౌలి అనేటువంటి ఒక పక్షిని ఈసారి మస్కట్‌గా ఎంచుకోవడం జరిగింది. మౌలి అనేటువంటి ఒక పక్షి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతం రాష్ట్ర పక్షిగా ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క మొత్తంగా ఎన్ని స్పోర్ట్స్ ఈవెంట్లు నిర్వహించారు ఈ యొక్క క్రీడా పోటీలో అంటే 32 రకాల క్రీడా అంశాలతో ఈ యొక్క వేసవి జాతీయ క్రీడలనైతే నిర్వహించడం జరిగింది. అయితే గతానికి సంబంధించినటువంటి చిట్ట చివర జరిగినటువంటి వేసవి క్రీడల్ని జతపరచండి అని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి చూద్దామండి. 35వ ఎడిషన్ 2015 సంవత్సరంలో నిర్వహించగా ఎక్కడ నిర్వహించారు అంటే కేరళ రాష్ట్రం అండి. ఇక 36వ ఎడిషన్ను 2022లో గుజరాత్లో నిర్వహించారు. 37వ ఎడిషన్ని గోవాలో 2023లో నిర్వహించగా 38వ ఎడిషన్ను 2025లో ఉత్తరాఖండ్లో నిర్వహించడం జరిగింది. ఇక భవిష్యత్తులో 2027లో 39వ ఎడిషన్ జాతీయ వేసవి క్రీడల్ని మేఘాలయ రాష్ట్రంలో నిర్వహించబోతున్నారు. ఇక మరొక అంశం అండి, అదే క్రీడా అంశానికి సంబంధించినటువంటి ప్రశ్న చూడండి. 38వ వేసవి జాతీయ క్రీడల తుది పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచినటువంటి జట్టు అండి. 38వ వేసవి జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్లో ప్రారంభం కావడం జరిగింది అండి. అయితే తుదిగా అంటే చిట్ట చివరగా ఈ యొక్క క్రీడాంశాలు అయిపోయిన తర్వాత పాయింట్ల పట్టికలో లేదా పతకాల పట్టికలో ఉన్నటువంటి జట్ల వరుస క్రమాన్ని కనుక పరిశీలిస్తే మొదటి స్థానంలో అత్యధిక పతకాలు సాధించి మొదటి స్థానంలో సర్వీసెస్ జట్టు అనేది నిలవడం జరిగిందండి. మొత్తంగా 121 పతకాలను సాధించాయి. ఇందులో 68 బంగారు పతకాలు, 26 రజతాలు, 27 కాంస్య పతకాలండి. ఓవరాల్గా 121 పతకాలతోటి అగ్రస్థానంలో ఉండగా రెండవ స్థానంలో మహారాష్ట్ర ఉందండి. 198 పతకాలు అండి. అయితే ఇక్కడ సర్వీసెస్కు మరియు మహారాష్ట్ర మధ్య బంగారు పతకాల తేడా రావడం వలన మహారాష్ట్ర రెండవ స్థానంలో ఉండడం జరిగింది. ఇక మూడవ స్థానంలో హర్యానా ఉందండి 153 పతకాలతోటి. ఇక్కడ కూడా బంగారు పతకాలే మొదటి స్థానంలో ఏవైతే ఎక్కువ సాధిస్తాయో అవే పతకాల పట్టికలో అగ్రస్థానంలో ఉంటాయనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక నాలుగో స్థానంలో కర్ణాటక 80 పతకాలతోటి. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేసి పతకాల పట్టికలో 18వ స్థానంలో ఉండడం జరిగింది. 7 బంగారు పతకాలు, 1 రజత పతకం, 6 కాంస్య పతకాలు, ఓవరాల్గా 14 పతకాలతోటి 18వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది 38వ జాతీయ వేసవి క్రీడల పోటీలకు సంబంధించిన తుది పతకాల పట్టికలో ఉండడం జరిగింది. ఇక మరొక అంశం అండి, 76వ ప్రశ్న. ఐసీసీ అత్యున్నత పురస్కారమైనటువంటి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024కు ఎంపికైనటువంటి క్రికెటర్ ఎవరు అని అడుగుతున్నారండి. ఐసీసీ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అనేటువంటి అవార్డులను ప్రకటించడం జరుగుతుంది. అలా 2024 సంవత్సరంలో ఐసీసీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించినటువంటి ఐసీసీ పురుషుల క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు సంబంధించి ఎవరు ఎంపికయ్యారు అంటే భారతదేశానికి సంబంధించిన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా గారు ఈ యొక్క అవార్డుకు అయితే ఎంపిక కావడం జరిగింది. అయితే ఈ యొక్క ఐసీసీ అత్యున్నత పురస్కారమైనటువంటి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు యొక్క వాస్తవమైనటువంటి పేరేంటి అంటే సర్ గార్ఫీల్డ్ సోబర్స్ అండి. సర్ గార్ఫీల్డ్ సోబర్స్ అవార్డు గ్రహీత ఎవరు అని ఈ విధంగా కూడా ప్రశ్న అడగవచ్చు. కాబట్టి జస్ప్రీత్ బూమ్రా అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఈ యొక్క అవార్డును అందుకున్నటువంటి ఎన్నవ భారతీయుడిగా బూమ్రా నిలిచారు అంటే 5వ భారతీయుడు అని గుర్తుంచుకోండి. ఇతని కన్నా ముందు 4 భారతీయులు ఈ యొక్క ఐసీసీ యొక్క క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే 2004 సంవత్సరంలో రాహుల్ ద్రావిడ్ గారు ఈ యొక్క అవార్డు అందుకోగా 2010 సంవత్సరంలో సచిన్ తెందుల్కర్ గారు, 2016 సంవత్సరంలో రవిచంద్రన్ అశ్విన్ గారు, 2017-18లో విరాట్ కోహ్లీ, అదేవిధంగా 2024లో బూమ్రా గారికి ఈ యొక్క అవార్డు అయితే
రావడం జరిగింది. ఇక మహిళల ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చేసి భారతదేశానికి సంబంధించినటువంటి స్మృతి మందాన గారికి, అదేవిధంగా ఐసీసీ పురుషుల క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చేసి భారత ఫాస్ట్ బౌలర్ అయినటువంటి హర్షదీప్ గారికి, అదేవిధంగా ఐసీసీ పురుషుల టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా గారికి, అదేవిధంగా ఐసీసీ పురుషుల ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి అజ్మతుల్లా ఉమర్జాయ్ గారికి అవార్డు అయితే రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక క్రీడాంశానికి సంబంధించిన మరొక అంశం అండి, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 విజేత ఎవరు అని అడుగుతున్నారండి. పురుషులకు ఏ విధమైతే ఐపీఎల్ ఉందో అదేవిధంగా మహిళా క్రికెట్ క్రీడాకారులకు డబ్ల్యూపీఎల్ అండి, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే 2025 సంవత్సరంలో ఈ యొక్క డబ్ల్యూపీఎల్ నిర్వహించడం జరిగింది. అయితే ఇది ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం 3వ ఎడిషన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే దీనికి సంబంధించినటువంటి ఫైనల్ మ్యాచ్ని 2025 మార్చి 15వ తేదీన నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క ఫైనల్ మ్యాచ్కి అర్హత సాధించిన జట్లు వచ్చేసి ముంబై ఇండియన్స్ అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్స్ అండి. అయితే ఫైనల్లో ముంబై ఢిల్లీ క్యాపిటల్స్ పైన విజయం సాధించి డబ్ల్యూపీఎల్ 2025 విజేతగా నిలవడం జరిగింది. ఆ విధంగా ముంబై జట్టుకు కెప్టెన్గా ఎవరు వ్యవహరించారు అంటే హర్మన్ ప్రీత్ కౌర్ అని గుర్తుంచుకోండి. ముంబై జట్టు ఈ యొక్క విజయంతో ఎన్నవసారి యొక్క ట్రోఫీని అందుకుంది అంటే 2వసారి అండి. తొలిసారి అదేవిధంగా 3వసారి అండి. 2023 సంవత్సరంలో ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచింది. 2025లో కూడా ముంబై ఇండియన్సే విజేతగా నిలిచింది. 2024లో ఆర్సీపీ జట్టు విజేతగా నిలిచిందండి. ఈ 3 ఎడిషన్లలో కూడా ఫైనల్ వరకు వచ్చినటువంటి జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ అనేది ఉండడం జరిగింది. ఇక 78వ ప్రశ్న అండి, బోంగో సాగర్ 2025 విన్యాసాలు ఇటీవల ఏ 2 దేశాల మధ్య నిర్వహించారని అడుగుతున్నారండి. బోంగో సాగర్ అనేటువంటి విన్యాసాలు భారత్ మరియు బంగ్లాదేశ్ సంయుక్తంగా ఈ యొక్క విన్యాసాలను అయితే నిర్వహించడం జరుగుతుంది. అలా 2025 సంవత్సరంలో మార్చి 10 నుంచి 12వ వరకు కూడా ఈ యొక్క బోంగో సాగర్ విన్యాసాలు అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఇది ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం 5వ ఎడిషన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఈ యొక్క విన్యాసాలను ఎక్కడ నిర్వహించారు అంటే బంగాళాఖాతంలో ఈ యొక్క విన్యాసాలను నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క విన్యాసాలలో భారత్ తరపున ఏ యుద్ధ నౌక పాల్గొంది అంటే ఐఎన్ఎస్ రణవీర్ అనేటువంటి ఒక నౌక పాల్గొనడం జరిగింది. ఇక 79వ ప్రశ్న చూడండి, అంతర్జాతీయ అటవీ దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏంటి అని అడుగుతున్నారండి. అయితే ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తామంటే మార్చి 21వ తేదీ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఈ యొక్క అంతర్జాతీయ అటవీ దినోత్సవానికి సంబంధించినటువంటి 2025 థీమ్ ఏంటి అంటే ఫారెస్టెస్ అండ్ ఫుడ్ అండి. అడవులు మరియు ఆహారం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి థీమ్ని అయితే ఎంచుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నామంటే 2013వ సంవత్సరం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక ఈరోజు చివరి ప్రశ్న చూడండి, భారతదేశంలోనే తొలి మహిళా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ని ఎక్కడ ఏర్పాటు చేశారని అడుగుతున్నారండి. అది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాదులో భారత్లోనే తొలి మహిళా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలా ఏర్పాటు చేసిన ఈవీ ఛార్జింగ్ స్టేషన్కి పెట్టినటువంటి పేరు వచ్చేసి థండర్ ప్లస్ అండి. చాలా ఇంపార్టెంట్. థండర్ ప్లస్ అనేటువంటి ఒక ఈవీ ఛార్జింగ్ స్టేషన్ని ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేశారని కూడా అడగవచ్చు. కాబట్టి హైదరాబాదులో అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. వీటికి సంబంధించిన పీడిఎఫ్లను మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. థ్యాంక్ యూ.